హలో అండి. వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ మెంతు ఆకు పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ మెంతాకు పచ్చడి తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్లో స్పూన్ ఆయిల్ వేసుకొని స్పూను మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 10 ఎండుమిర్చి తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని లేత మెంతాకు 2 కట్టలు తీసుకొని ఇలా వాష్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం చింతపండు, పండిన టమోటా ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు మిశ్రమం ఉంది కదా, ఇది మిక్సీ పట్టుకొని అలాగే మనం వేయించుకున్న మెంతాకు, టమాటా ముక్కలు కూడా చల్లారి ఉంటాయి, ఇవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవడం. అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి.